పేరండి? నా పేరు మోహన్ రావయ్య. సార్ ఈ రోజు ఇక్కడికి వచ్చారు కదా, మీరు పట్ట ఏదైతే ఇచ్చారో గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని ఎలా చూస్తారు? ఇన్ని రోజులు ఎందుకన్నా మీరు ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నారు? 40 ఏళ్ళ నుంచి అండి. నేను వచ్చి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి కూడా వస్తుందని ఆశపడ్డాం, కానీ ఇవాళ ఒక పండగగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అంటే గత గవర్నమెంట్ లో మీరు అడిగి ఉంటారు కదా, ఎమ్మెల్యే గారు స్పందన లేదు కదా, స్పందన లేదు కదా. 2 సార్లు చేసినా కూడా స్పందన లేదు కదా. ఎందుకని? అది దీని గురించి ఆయన దృష్టి పెట్టాల. కానీ మన లోకేష్ బాబు గారు 10 నెలలకే మా చేతికి ఇచ్చారంటే మామూలు విషయం కాదు. చాలా సంతోషంగా ఉందండి. సంక్రాంతి పండుగ కన్నా ఆనందంగా ఉంది. అంటే మీకు ఏమి ఇచ్చారండి వాళ్ళ? ఏదండి ఏమి ఇచ్చారు వాళ్ళు? పట్టతో పాటు మా ఇద్దరికి బట్టలు పెట్టాయండి. ఒక పసుపు కుంకుమ, అంటే ఒక ఆడపిల్లకి ఇచ్చినంత ఆనందంగా ఆయన చేయండి. ఇలా ఇవ్వటం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. అది ఒక పండగ కన్నా ఆనందంగా ఉంది, అందుకంటే ఏం కాదు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చేది సంక్షేమ పథకాలు ఏం ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నిజంగానే ఇవ్వట్లేదా? ఇది సంక్షేమ పథకాలు ఈయనండి చాలా ఆనందంగా ఉందండి, అందుకంటే ఏం కాదు. అంటే ఆ యువత అన్నాడు అసలు ఏం ఇవ్వట్లేదు. అవి ఉత్తమ మాటలండి. ఇది ఏమండి, మనం చక్కగా ఆనందంగా తీసుకుంటున్నప్పుడు మనం తప్పు మాట్లాడకూడదు. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తేడా ఏం కనిపించింది అంటారు? దీంట్లో అన్నది అన్నట్టు చేస్తున్నాడు. అన్నదానికంటే ముందే ఇస్తున్నాడు ఆయన. ఇంకా అందుకంటే ఏం కాదు. ఎదురు చూడకుండా, మనం ఎదురు చూడకుండా ఆయన అంత తపంతో చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదండి. అది మనం ఒక కుటుంబంలో మనమే చేయలేము మన పిల్లలకి. అంటే చాలా మంది కొంతమంది ముసలి వయసులో కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రావటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు చాలా ఆనందపడతారండి. చాలా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆనందిస్తున్నారండి. మామూలు విషయం కాదు ఇది. ఇది మహత్తరం. మామూలు ఇది చెప్పడానికి లేదు. ఒక మాట చెప్పాలంటే, ఒక మాట చెప్పండి. వాళ్ళ తాతగారిని చూస్తున్నట్టు ఉందండి నాకు. మన ఎన్టీ రామారావు గారిని చూస్తున్నట్టు ఉంది. ఆయన పట్టుదల, ఆయన కృషి ఎంత ఇది ఉందో మన లోకేష్ బాబు గారి దగ్గర అంత ఆయన గతంలో పాదయాత్ర చేశారు, ఇక్కడ వాగ్దానం ఇచ్చుకుంటా పోయారు. అవును, దానికి తగ్గట్టుగా ఆయన పని చేస్తున్నారు. చాలా బాగుంది. అంటే ఎన్టీఆర్ లాగా కనిపిస్తారు మీకు? నాకు అదే వాళ్ళ తాత నాకు కనబడ్డాయండి. నేను గత 1982లో తాతగారు స్థాపించారు కదా, అప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాం. రామకృష్ణ స్టూడియోలో ఇట్లాగే మన ఇప్పుడు మాకు బిల్డ్ ఇచ్చారు పార్టీ సభ్యత ₹2. అప్పుడు నేను అక్కడ కట్టానండి. అంటే ఇక్కడ కార్యకర్తలకు ఇస్తున్నారు, ఎవరికైనా ఇస్తున్నారా ఈ పట్టాలు అనేది? పట్టాలు అందరికి ఇస్తున్నారు, అర్హులందరికీ. ఆయన అన్నాడు, నేను అర్హులైన వాళ్ళందరికీ, పేదలకు అందరికి ఇస్తున్నాను. ఈ గవర్నమెంట్ వచ్చి ఇవ్వదని చెప్పన్నాడు. నిజంగానే అర్హులైన వాళ్ళకి ఇవ్వట్లేదా ఈ గవర్నమెంట్? అర్హులైన అందరికీ వచ్చినాయండి. అందరూ సంతోషంగా ఉన్నారు, ఎవరు కూడా అసంతృప్తిగా లేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు, పదే అంటా ఉన్నాడు కదా, అసంతృప్తిగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ ఒక సీట్ కూడా రాదు అని చెప్పి అంటున్నాడు కదా. అది మొత్తం మాట్లాడేది ఏంటంటే, ఏదో ఇప్పుడు ఆ బాధను దిగమింగోలేక ఇట్లా అంటాం తప్ప ఏమీ లేదు. ఒక మాట చెప్పాలంటే, మరి ఈ గవర్నమెంట్ కి మోసం చేసి వచ్చారని అంటున్నాడు. పథకాలు ఎవరు లేదండి, అయిపోయింది అసలు. జనం వేయకుండానే అంత మెజార్టీ వస్తుందండి. కొత్త మాటలు అవన్నీ. ఏమండి, ఆయన గారు అధికారం లేనప్పుడే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తపన పట్టాడు. అప్పుడు ఆయన సొంత ఖర్చులతో పెట్టాడు, ఎవరిని ఆశించకుండా. ఈ రోజు కూడా చాలా సంతోషంగా ఉందండి. మాకు అన్నీ వచ్చినాయండి, లేదు. ఇప్పుడు 4,000 ఒకేసారి తీశాడు కదా, మేము తింటున్నాం, నాకు వస్తుంది. అంటే గతంలో పెన్షన్ ఏదైతే ఉందో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కొంతమంది తీసేశారు. ఇప్పుడు మళ్ళీ వస్తాయని అనుకుంటున్నారు అలాంటి టీడీపీ కార్యకర్తలని కొంతమంది తీశారు. చాలా మందికి ఇచ్చారని ఆయన చెప్పుకున్నాడు. 62 లక్షల మందికి ఇస్తామని చెప్పాడు. కానీ కొంతమందికి ఇవ్వలేదు. కొంతమంది తీసుకుంటూ కరెంట్ బిల్లు వచ్చిందని, ట్యాక్స్ కడుతున్నారని చెప్పి తీసాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అలాంటి రానాళ్ళు కొంతమంది చాలా మంది బాధపడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తా ఉంటుంది. ఇస్తారని నమ్ముతున్నారు? ఇస్తారండి, ఖచ్చితంగా ఇస్తారు, నమ్ముతాం. అంటే ఆయన అంటాడు ఇంకో మాట కూడా, నేను మాట మీద ఉన్నాను, మడవంది ఎప్పుడు మాట మీద నాయకుడు అంటున్నాడు. ఈ గవర్నమెంట్ మాట మీద నిలబడదని చెప్తున్నాడు. లేదు, నిజంగానే ఈయన నిలబడతాడు. అన్నది అన్నట్టు చేస్తున్నాయండి, 100కి 100 పాళ్ళు. ఇవన్నీ అపోహలు, అంతే, ఏం లేదు. గవర్నమెంట్ ఈ 10 నెలల పరిపాలన మీకేం కనిపించిందండి? రాష్ట్రంలో అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, మన అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాల కల్పన ఎంత మాత్రం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మన యువతన కానీ ఇండస్ట్రీ యువతనే కదా, ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పటికే కోట్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు రేపు ఇంకా రేపేదో శంకుస్థాపన చేయబోతున్నాడు. నిందాక చెప్పారు ఆయన గారు రాగానే.
ఇంకా అంతకంటే ఏం కావాలండి. అంటే నిజంగానే వస్తున్నాయి. వస్తాయి ఖచ్చితంగా వస్తాయి నేను నమ్ముతున్నాను అండి. నమ్ముతున్నారు. సామాన్యుడు బాగుంటాయండి అంతే. అదే రాజధాని డెవలప్ అవుతుందని అనుకుంటున్నారా? అయిద్దండి, చాలా బాగుంటుంది. అంటే ఆయన సొంతంగా ఇల్లు కట్టుకోబోతున్నారు. బాబు గారు ఇల్లు కట్టుకోబోతున్నారు. కట్టుకోండి, శంకుస్థాపన చేశారు కదండి మనవరు, ఆయన కొడుకు గారు, కోడలు అందరూ. అంటే మీ ఏరియా డెవలప్ అవుతుందని అనుకుంటారా? అయిద్దండి, ఖచ్చితంగా అయింది, ఏం పర్లేదు, దాంట్లో సందేహమే లేదు. చాలా సంతోషం. 3 మొక్కల రాజధాని అయిపోయినట్టేనా? ఏమండి 3 మొక్కల రాజధాని 3 మొక్కలు లేదు, 6 మొక్కలు లేదండి, అది ఎంత ఉత్తమం ఏమండి. అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో ఎంత మాత్రం సక్సెస్ అయింది ఈ గవర్నమెంట్? 10 నెలల్లోనే మార్పు కనపడదు కదండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అంతా చాలా శ్రద్ధగా చేస్తున్నారు, బాధ్యతగా, ఊరికే మాటలతో కాదు. అంతకుముందల్లా మాటలేక ఏముంది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెడుతుందంట కదా, నిజంగా అక్రమ కేసులు పెడుతుందా? ఏం లేదండి, ఉత్తమ మాట, అవన్నీ అపోహ అండి, అవన్నీ అపోహ అండి. ఎందుకని ఆయన పదే చెబుతున్నాడు లా అండ్ ఆర్డర్ లేదు, అక్రమ కేసులు పెడుతుంది. గతంలో ఆడాలని వ్యాఖ్యలు, అవునవును, దానివల్ల కొంతమంది అరెస్ట్ చేసిన కూడా తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళని చేయడం తప్పు ఏం కాదండి. ఏమండి ఇంట్లో కూర్చున్న వాళ్ళని కూడా మనం చాలా లోకుగా మాట్లాడటండి. ఇప్పుడు రాజకీయం అంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక మదుపు ఉంటుంది. అది లేకుండా నేను అధికారులు ఉన్నాను కాబట్టి నా మాట సాగిద్ది అనుకుంటే ఎట్లా తప్పదు. అవును, చాలా బాధ వేసిందండి మాకు, చాలా బాధ వేసింది అసెంబ్లీలో. అలాంటి వాళ్ళ మీద కేసులు పెడుతుంది తప్పు లేదండి, తప్పు లేదు. ఎందుకు తప్పు లేదంటారు? నోటికి వచ్చినట్టు మాట్లాడద్దండి, అది కరెక్ట్ కాదుగా, అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు పదవి లేకపోవచ్చు, అంత మాత్రాన చీప్గా మాట్లాడేట. ఇవాళ వీళ్ళు వచ్చారండి, 10 నెలలు అవుతుంది. ఏ రోజన్నా ఆడపిల్లల్ని కానీ ఏమన్నా అన్నారా? నిన్న కాక మొన్న ఒక ఆడపిల్లల్ని ఏదో తిట్టి ఆయన ఎంటే పార్టీలో ఉన్న ఆయన కూడా సస్పెండ్ చేశాడు. ఎందుకని చేశారంటారు? అదే ఈయన దగ్గర ఉంది, సత్తా ఉంది, మామూలు విషయం కాదండి, అది తేలిక తీసేయకూడదు. అలా చేయటం రైట్ కదా. ఇప్పుడు పార్టీలో మనవడే కదా అని చెప్పి ఆయన కంప్యూటర్స్ కదా, ఎవరైనా సమానం అంతే. ముందు ఇమీడియట్ గా చేశాడు ఆయన, అంతకంటే ఏం కావాలండి. ఆయన అంటా ఉన్నాడు ఆడవాళ్ళకి లబ్ధి చేయకూడదు, మోసం చేస్తున్నాడు ఆడాలని చెప్పండి. నిజంగానే ఆడాలి మోసం లేదండి, ఉత్తమ మాట అవన్నీ అపోహ. మీరు నిజంగా చెప్పండి, సూపర్ 6 పథకాలు అమలు పరిచే అవకాశం ఉందంటారు గవర్నమెంట్? ఉందండి, ఖచ్చితంగా. మరి ఆయన అంటా ఉన్నాడు డబ్బులు లేవు అని చెప్తారు, నేను అప్పులు చేయలేదు. ఆయన గారు చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు, రాంగ్ అప్పుల్లో ఉందమ్మా, దాన్ని ఎదుర్కొంటున్నాం మనం. ఇప్పుడు వడ్డీలకు ఎట్లా తెస్తున్నాం మనం, చేసి వెళ్ళారు అన్నాడు, వాస్తవమే కదా. మరి నిజంగా 10 లక్షల కోట్లు ఆయన అప్పు చేశారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చేతి చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం ఇది డెవలప్ అవ్వలేదు కదండి. ఏది మన అమరావతి ఎక్కడిదక్కడే ఉన్నాయి కదా, చెట్లు మలిసి బీళ్లు పోయి పావురాలు అన్నీ ఇది నాశనం అయిపోయినాయి కదా. ఎవరు ఉపయోగం ఉంది దాంట్లో? నిజంగా ఈ గవర్నమెంట్ పథకాలన్నీ అమలు పరిస్థితి మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా 100కి 100 అమలు చేస్తారండి, అంతే. ఆ సత్తా మన లోకేష్ బాబు దగ్గర ఉంది, వాస్తవం. 100కి 100 మరి సీఎం అవ్వాలని కోరుతా ఉన్నారు, నిజంగా సీఎం అయ్యే అవకాశం ఉందా? ఇదండి, జనం మామూలు కాదండి, మంచిని అక్కడే కంటిన్యూ గెలిచే అవకాశం ఎంత మాత్రం ఉందంటారు? ఉందండి, మా మంగళగిరిలో లోకేష్ బాబుని మరవరండి. ఎందుకు మరవంటే ఇవాళ ఏదో వచ్చాడని కాదు, గత 4-5 సంవత్సరాల నుంచి ఆయన తప్పనుగా చేస్తున్నాడు. ఆయన ఏం ఆశించి చేయలే పాపం, అది మనం ఆయన మెచ్చుకోవాలండి. అది